హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకుపోతున్నాం. ప్రతి పోటీ పరీక్షలో దీని యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలుసు. అదే మానవ హక్కుల కమిషన్ నిర్మాణం. పూర్తిగా సమాచారం కొత్తగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది, చాలామందికి తెలియంది, పెద్దది, కానీ మనం సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం గత క్లాస్లో సమాచార హక్కు కమిషన్ నిర్మాణం మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ మానవ హక్కుల కమిషన్ నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దాని అధికారాలు వేరే. మరి ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క చైర్మన్లు కూడా మారడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ వారికి ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. టాపిక్ వైజ్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్టాండర్డ్ బిట్స్ అక్కడ ఉంచడం జరిగింది మన యాప్లో. మీరు ఏ టాపిక్ అయినా సరే ప్రాక్టీస్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి పిఐఈ సైకాలజీ, అంతేకాకుండా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్సు మన యాప్లో సిద్ధంగా ఉంది. అందరూ కూడా ప్రాక్టీస్ పైన పడ్డారు. ఒకసారి చదవని వాళ్ళు కూడా ఇవి చేస్తే పూర్తిగా సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది. మరియు ఏపీ మెగా డిఎస్సి సైకాలజీకి సంబంధించి మీకు తెలుసు 18-19 తారీఖున అటు తెలంగాణ టెట్ వారికి, ఇటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వారికి సంబంధించి 18-19 ఆ 2 రోజుల్లో ర్యాపిడ్ రివిజన్ పూర్తిగా మీకోసం అందించబడుతుంది. ఖచ్చితంగా క్లాసులు వినండి, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. ఇది టెట్ సైకాలజీకి సంబంధించిన కోర్సు. మరి అంతేకాకుండా 100 రూపాయలకే పూర్తి 5000 ప్రాక్టీస్ బిట్స్. ఇటు టెట్ సైకాలజీ, డిఎస్సి సైకాలజీ కూడా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారికి, తెలంగాణ వారికి సిద్ధంగా ఉంది. మరి ఇది తెలంగాణ టెట్కు సంబంధించిన పుస్తకం, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. విజేతలందరూ కూడా చదువుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ తీసుకోవాలి, చెయ్యాలి. డౌట్ ఉంటే అడగాలి. ఈ టైంలో మనల్ని కాపాడింది ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇది చాలాసార్లు మార్పులకు గురవుతూ ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కమిషన్ చూడండి ఒకసారి. ఈ కమిషన్ అనేటువంటిది మనకు 1993 అక్టోబర్ 2న మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ఆధారంగా ఏర్పాటైంది. ఏ చట్టం అయినా సరే ఒకదానికి మనకు భూమికని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి చట్టం మనకు తెలుసు, మానవ హక్కుల పరిరక్షణ చట్టం 93. మరి ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 1993 అక్టోబర్ 12న సమాచార హక్కు కమిషన్ కూడా ఏర్పాటైంది. కానీ అది 2005, ఇది 1993 మిత్రులారా. ఏ చట్టం ఆధారంగా ఏర్పాటైంది అన్నప్పుడు, ఏ తేదీన ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. మరి ఈ చట్టం ఏ చట్టం అంటే మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 అనేటువంటిది 2 సార్లు సవరణకు గురైంది. ఒకటి 2006లో, 2019లో. మరి భవిష్యత్తులో కూడా ఏదైనా మార్పులు జరిగినా సరే ఈ చట్టం ఆధారంగానే అంటారు. 2019 చట్టం ఆధారంగా మార్చాము అంటారు. మీరు అనుకుంటారు 2019లో ఒకసారి మారింది అంటే అప్పుడు కాదు, తర్వాత మారినా కూడా ఏ చట్టం ఆధారంగా మారిందంటే 2019 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఆధారంగా మారింది అని. మరి దీనికి బీజం ఎప్పుడు పడింది? మానవ హక్కుల కమిషన్కు బీజం ఎప్పుడు పడిందంటే 1991 అక్టోబర్ ప్యారిస్లో మొట్టమొదటి అంతర్జాతీయ వర్క్షాప్. దేనికి సంబంధించి? మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి మొట్టమొదటి వర్క్షాప్ ఏ సంవత్సరంలో? 1991లో అక్టోబర్ నెలలో. ఎక్కడ అంటే ప్యారిస్లో. అక్కడే ప్యారిస్ సూత్రాలు ఆమోదించబడ్డాయి. అంటే రేపు మానవ హక్కులకు ప్రధాన భూమిక ఏదంటే, పునాది ఏదంటే ప్యారిస్ సూత్రాలు. ఏ సంవత్సరం? 1991. రైట్. చూడండి ఒకసారి ఇక్కడ పాయింట్ చూస్తే, మానవ హక్కుల పరిరక్షణ సవరణ చట్టం 2019 ప్రకారం
మానవ హక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం చాలా చాలా మార్పులు జరిగాయి మిత్రులారా. నేను అప్డేటెడ్ పుస్తకాల్లో ఇచ్చాను. చాలా 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 మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామందికి తెలియదు. మీరు ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు, వింటున్నారంటే మీకు ఎంతో కొంత శ్రద్ధ ఉంది. ఎంతో కొంత కాదు, చాలా శ్రద్ధ ఉంది. మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తారు. ఒకసారి ఆలోచించండి. మానవ హక్కుల పరిరక్షణ సవరణ చట్టం 2019 ప్రకారం కమిషన్ నిర్మాణం కనుక చూస్తే పూర్తిగా మారింది విధి విధానాలు. మరి మీకు తెలుసు, ఈ కమిషన్ సంబంధించి మొత్తము ఒక చైర్మన్ ఉంటాడు, 5 మంది సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ ఉంటారు, 5 మంది సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 5 మంది సభ్యులు. మరి ఆ చైర్మన్ ఎవరై ఉండాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే మాజీ లేదా చూడండి, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యి ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యి ఉండాలి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. అంటే ఒకప్పుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉండేది. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా సరే చైర్మన్కు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్. మరి మిగతా 5 సభ్యులు ఎవరు? మిగతా 5 సభ్యులు ఎవరు చూస్తే సుప్రీంకోర్టులో ప్రస్తుతం అన్నారు. చూడండి, ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తి మరియు లేదా మాజీ అయిన న్యాయమూర్తి. ఇక్కడ న్యాయమూర్తే, ప్రధాన న్యాయమూర్తి అనే పదం లేదు. ప్రధాన న్యాయమూర్తి అనే పదం కేవలం చైర్మన్కి వర్తిస్తుంది, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి. రైట్. మరి మాజీ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 2వ సభ్యుడి గురించి మనం మాట్లాడుతున్నాం. 2వ సభ్యుడి గురించి మాట్లాడుతున్నాం. 2వ సభ్యుడు మాజీ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న హైకోర్టు ఎవరు? ప్రధాన న్యాయమూర్తి. మరి మిగిలిన ముగ్గురు ఎవరయ్యా అంటే మానవ హక్కులపై విశిష్ట పరిజ్ఞానం గల వ్యక్తులు. దీంట్లో ఒకరు మహిళ అయి ఉండాలి ఖచ్చితంగా. చూడండి, మొత్తం సభ్యులలో 5 మందిలో ఖచ్చితంగా ఎవరుండాలి? ఇక్కడ ఈ ముగ్గురు సభ్యుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి ఖచ్చితంగా. మరి 1+5. మరి ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 7 మంది. మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఎక్స్ అఫీషియో మెంబర్స్, ఈ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ 7 మంది. అయితే ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్, మైనార్టీ కమిషన్ చైర్మన్ 4. మరి మిగతా ముగ్గురు ఎవరు అంటే ఈ మధ్య కాలంలోనే, అంటే 2019 చట్టం ప్రకారం అదనంగా బీసీ కమిషన్ చైర్మన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ మరియు దివ్యాంగుల యొక్క చీఫ్ కమిషనర్లు ముగ్గురు కూడా అదనంగా సభ్యులుగా చేర్చడం జరిగింది. 2019 చట్టం ప్రకారం ఎవరిని చేర్చడం జరిగింది అంటే బీసీ కమిషన్ చైర్మన్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ మరియు దివ్యాంగుల చీఫ్ కమిషనర్ ని చేర్చడం జరిగింది. రైట్. మరి సభ్యుల నియామకం అంటే ఎలా జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి ఒక హై పవర్ కమిటీని నియమించడం జరుగుతుంది. రాష్ట్రపతి ఒక కమిటీని నియమిస్తాడు. ఆ కమిటీ ఎంపిక చేస్తుంది. రాష్ట్రపతి నియమించినటువంటి ఎంపిక కమిటీ ద్వారా వీరందరూ కూడా, ఈ సభ్యులందరూ కూడా ఎన్నుకోబడతారు. ఒకసారి ఆలోచిస్తే ఈ హై పవర్ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షుడు. మొత్తంగా చూస్తే 5+1 అని గుర్తుపెట్టుకోండి. ఒకరు ప్రధానమంత్రి, దీనికి చైర్మన్. మరి మిగతా వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఒకరు లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి.
ఒకరు ప్రధానమంత్రి చైర్మన్ కాగా మిగతా వాళ్ళు ఎవరంటే లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మరియు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మరియు కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రి అయినటువంటి హోంశాఖ మంత్రి. ఈ 5 మంది కలిసి వీరిని ఎన్నుకుంటారు. మరి ఇక్కడ చూస్తే కాల పరిమితి, సభ్యుల కాల పరిమితి, చైర్మన్ మరియు సభ్యుల కాల పరిమితి 3 సంవత్సరాలు లేదా 70. మరి ఏది ముందు అవుతే అది 3 లేదా 70 సంవత్సరాల్లో ఏది ముందు అయితే అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి జీతభత్యాలు బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. మరి అంతేకాకుండా వీరు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఇంట్రెస్ట్ లేకపోతే, ఇష్టం లేకపోతే రాష్ట్రపతికి సమర్పిస్తారు. మరి మరొక విషయం, మళ్ళీ వీరిని కొనసాగించే అవకాశం ఈ కొత్త చట్టం సిఫారసు చేసింది. మరి ఈ కొత్త చట్టం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2019 చట్టం అని గుర్తుపెట్టుకోండి, సిఫారసు చేసింది. మరి ఈ యొక్క విధులు చూస్తే, కమిషన్ యొక్క విధులు చూస్తే, దీన్ని మానవ హక్కుల కమిషన్ని, కేంద్ర మానవ హక్కుల కమిషన్ని అర్ధ న్యాయ వ్యవస్థ అంటారు. ఈ యొక్క మానవ హక్కుల కమిషన్కి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. మరియు అంతేకాకుండా ఏం చేస్తుంది, ఈ యొక్క విధులు ఏమిటి అంటే మానవ హక్కులను పరిరక్షించడం, వారి యొక్క ఫిర్యాదులు తీసుకోవడం, ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఒక్కొక్కసారి సుమోటోగా కూడా కేసు స్వీకరిస్తుంది. సుమోటోగా అంటే ఎవరు కేసు పెట్టకపోయినా సరే బాధ్యతగా తనే కేసును స్వీకరిస్తుంది. మరియు అంతేకాకుండా మనకు కారాగారాలను సందర్శించి ఖైదీల పరిరక్షణ, వారికి సరిగ్గా అన్ని కూడా అందుతున్నాయా లేదా కూడా చెక్ చేస్తుంది. కారాగారాలను సందర్శించి ఖైదీల హక్కుల పరిరక్షణ కూడా కృషి చేసేది మన మానవ హక్కుల కమిషన్. మరి మానవ హక్కుల ఆటంకాలు ఉంటే సమీక్షించడం. మరి మేజర్ పాయింట్, ఈ కమిషన్లోని చైర్మన్ కానీ సభ్యులు కానీ పదవీ విరమణ తర్వాత ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు. మరి అదేవిధంగా తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? మానవ హక్కుల కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందిస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు కేంద్రమే అనుకుంటారు. మరి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మనం ఇంతవరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మాట్లాడుకున్నాం, సిమిలర్గా ఉంటుంది కానీ కాస్త తేడాలు ఉంటాయి. ఆ కాస్త తెలుసుకుంటే చాలు, మొత్తం మళ్ళీ నేర్చుకోకుండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1993. మరియు ఇక్కడ చూస్తే ఈ కమిషన్లో ఒక చైర్మన్, 2 సభ్యులు ఉంటారు. అక్కడ 1+5, ఇక్కడ మాత్రం 1+2 గుర్తుపెట్టుకోవాలి. మరి చైర్మన్గా నియమించబడాలని వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినా లేదా ప్రస్తుతం పనిచేస్తున్నవారు ఉండాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి వేరే, ప్రధాన న్యాయమూర్తి వేరే. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినా లేదా పనిచేస్తున్నా అంటే సిట్టింగ్ జడ్జ్ గుర్తుపెట్టుకోవాలి. మరి మిగతా 2 సభ్యుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక సభ్యుడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, లేదా సిట్టింగ్ న్యాయమూర్తి, ప్రజెంట్ పనిచేస్తున్న న్యాయమూర్తి, లేదా 7 సంవత్సరాలు జడ్జిగా అనుభవం ఉన్నటువంటి జిల్లా జడ్జి, 7 సంవత్సరాలు అనుభవం గల జిల్లా జడ్జి కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో సభ్యుడిగా ఎంపిక కాబట్టుటకు అవకాశం ఉంది. మరి మరొక సభ్యుడు కామన్గా మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం గల వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సిందే మానవ హక్కుల కమిషన్లో. మరి నియామకం సంబంధించి అక్కడ చూస్తే కేంద్రంలో ప్రధానమంత్రి చైర్మన్గా, స్క్రీనింగ్ కమిటీలో ప్రధానమంత్రి మరియు 5 మంది సభ్యులు, మొత్తంగా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చూస్తే ముఖ్యమంత్రి చైర్మన్ కానీ ఎవరు నియమించేది? గవర్నర్ నియమిస్తాడు. ఈ యొక్క హై పవర్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఎంపిక కమిటీ, రకరకాల పేర్లు. మరి ఈ స్క్రీనింగ్ కమిటీలో సభ్యులు అంటే ఎంపిక కమిటీలో సభ్యులు అక్కడ చూస్తే లోక్సభ స్పీకర్, మనకు
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత, కేంద్ర హోంశాఖ మంత్రి. మరి ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ మరియు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు. శాసన మండలి లేదు, శాసనసభ ఉంది ఇక్కడ. మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఈ నలుగురు మొత్తం కూడా 1+3. మరియు రాజీనామా తొలగింపు, ఇక్కడ చాలా మంచి పాయింట్ మీరు నేర్చుకోబోతున్నారు. చైర్మన్ సభ్యులు తమ రాజీనామాను ఎవరికి సమర్పించాలి? కానీ గవర్నర్కు సమర్పించాలి. కానీ తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతి. మరియు ఈ యొక్క కాల పరిమితి సేమ్ దానిలాగానే జాతీయ స్థాయిలో ఉన్నట్టుగా 3 లేదా 70 ఏది ముందు వస్తే అది రైట్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన విచారణ తర్వాత నష్టపరిహారం ఇవ్వండి, ఇతనికి నష్టం జరిగింది, ఈ కంపెనీకి నష్టం జరిగింది, ఈ వ్యక్తికి, ఈ స్త్రీకి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు. మరియు జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణించబడేది కలెక్టర్ కార్యాలయము. జిల్లాలో మానవ హక్కుల కోర్టు ఏది అంటే కలెక్టర్ కార్యాలయం. చూడండి ఎన్ని మంచి పాయింట్లు. మరియు చూడండి ప్రస్తుత కమిషనర్లు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మారారు కాబట్టి చెప్తున్నాను. మారిపోవడం జరిగింది కాబట్టి, అప్డేట్ కాకపోతే మీరు అవుట్డేట్ అవుతారు కాబట్టి. చూడండి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా గతం. మరి ప్రస్తుతం ఎవరు? జస్టిస్ వి రామసుబ్రమణియన్. జస్టిస్ కామన్గా ఉంటుంది. వి రామ సుబ్రమణియన్, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది లేటెస్ట్ పాయింట్. అందుకే నేను నా పుస్తకంలో రాశాను. ఇప్పుడు ఇతడు మారాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య గారు మారారు. మరి ఎవరు వచ్చారు సార్? జస్టిస్ షమీం అఖ్తర్. షమీం అఖ్తర్. మరి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మందట సీతారామమూర్తి. మారలేదు. మరి అప్డేట్ అవుతుండాలి, మారితే మీరే బాధ్యులు. మరియు మానవ హక్కుల విద్యా దశాబ్దాన్ని 1995 2004గా పిలుస్తారు. చూడండి ఇన్ని మేజర్ పాయింట్లు మీరు నేర్చుకున్నారు. ఇవి విభిన్నమైన పాయింట్లు, కొత్త పాయింట్లు, చాలామంది తెలియని పాయింట్లు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా మీరందరూ కూడా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ రాయండి, ప్రాక్టీస్ మిస్ చేయండి. మీరు చేయకపోతే వేరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, నిష్ణాతులు అవుతారు. మీకోసం సాధారణ ప్రశ్నలు కావు, అసాధారణ వ్యక్తులు కాబట్టి ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. 18, 19 నిర్వహించబడే ర్యాపిడ్ రివిజన్ సైకాలజీ క్లాస్లో అందరూ ఉండండి. మళ్ళీ మీరు చదివే అవకాశం లేకుండా చూస్తాను. మరియు అంతేకాకుండా మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా సరే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మేము మీకు పాఠశాలకు పంపించే తోడుంటాం 100%గా. కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఆల్ ద బెస్ట్.